సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. ఎస్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. సో ప్రభు గారు, ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబు ఘటన తర్వాత డిఫెన్స్ స్టాక్స్ లో విపరీతమైన ర్యాలీ వచ్చిందంటే ఎస్, నిన్నటి నుంచి చాలా ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ ఇంపాక్ట్ ఎంతార్ టెక్ అండ్ అదర్ డిఫెన్స్ షేర్స్ రైజ్ అప్ టు 6% అంట. ఆల్మోస్ట్ నిన్న డిఫెన్స్ స్టాక్స్ లో 6% వరకు రైజ్ రావడం జరిగిందంటూ కూడా చాలా వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు ఈ సినారియోని? డిఫెన్స్ స్టాక్స్ అది బాగా పెరుగుతున్నాయి, ఎందుకంటే గవర్నమెంట్ పాలసీస్ కూడా కొన్ని మారినాయి బాగా వాటి మీద. అంతకుముందు లాస్ట్ 1.5 year కిందట కొంచెం రీట్రేస్మెంట్ అయ్యి దాదాపుగా ఈ సంవత్సరం డిఫెన్స్ సెక్టర్ బాగానే ఇచ్చింది ఇండెక్స్. సో కొన్ని స్టాక్స్ అయితే 130% అబవ్ ఉన్నాయి. 27% డిఫెన్స్ ఇండెక్స్ ఇచ్చింది. రిటర్న్స్ బాగుంది. ఇక ముందు కూడా బాగుండొచ్చు అనేది, ఎందుకంటే మనం వార్స్ అప్పుడు చూసాం, పాకిస్తాన్ వార్ అప్పుడు కూడా మనకి మన అమ్యునిషన్స్ ఎలా ఉన్నాయి అనేది వరల్డ్ మొత్తం అబ్జర్వ్ చేసింది. సో ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి. యూరోపియన్ కంట్రీస్ కూడా వాళ్ళ జీడిపిలో 2 to 3% దాదాపుగా, అంటే ఎక్స్ట్రా ఉన్నదానికంటే 2 to 3% మనకి ఎవ్రీ ఇయర్ దే ఆర్ స్పెండింగ్ మోర్. ఎందుకంటే యుఎస్ నుంచి సపోర్ట్ చేయని అన్నారు కాబట్టి వాళ్ళు ఓన్గా చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యారు 2035 వరకు. అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ జీడిపిలో 2 to 3% ఇన్వెస్ట్మెంట్స్ ఆర్డర్స్ ఎవరికి వచ్చినాయండి? హెచ్ఏఎల్కి, బీడిఎల్కి, ఇలాంటి కంపెనీలకు వచ్చినాయి. సో ఇక ముందు అక్కడి నుంచే కాదు, వేరే కంట్రీస్ కూడా ఎఫ్టీఏ అగ్రిమెంట్ అవుతున్నాయి కాబట్టి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవుతున్నాయి కాబట్టి ఆర్డర్స్ ఎక్కువ డిఫెన్స్ స్టాక్స్ మన డిఫెన్స్ కంపెనీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా 15 years డిఫెన్స్ రోడ్ మ్యాప్ తీసుకుంది. ఎందుకంటే ఎందుకంటే ఆ యుద్ధంలో చూసినప్పుడు అన్ని లోకల్ గా తయారు చేసినవన్నీ గ్లోబల్ గా పోతున్నాయి. అంతకుముందు అంత పర్సంటేజ్ లేదు. సో ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా ఇండియా సైడ్ చూస్తూ ఇక్కడి నుంచే మాకు కావాలనే ఉద్దేశంతో ఆర్డర్స్ అన్ని ముప్పడిగా వస్తున్నాయి. సో వాటి వల్ల నెక్స్ట్ 3 to 5 years పెట్టుకుంటే డిఫెన్స్ స్టాక్స్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ పర్సంటేజ్ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. మేజర్ ఈ పాలసీ చేంజ్ వల్ల కానీ, అంటే డిఫెన్స్ సెక్టర్లో పిఎస్యు స్టాక్స్ కూడా రోబస్ట్ అవుట్పుట్ ఇచ్చినాయి. సో అంతకుముందు కొంచెం స్తబ్దతగా ఉన్న ఈ తర్వాత చేంజెస్ వచ్చినాయి కాబట్టి విపరీతంగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఆర్డర్స్ అయితే బాగున్నాయి. సో వాళ్ళు కంప్లీట్ చేసినప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పుడు మూమెంట్స్ వచ్చినాయి. 27% డిఫెన్స్ ఇది పెరిగింది ఈ సంవత్సరానికి. ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటే నెక్స్ట్ ఇయర్ కూడా మార్కెట్ అనుకూలిస్తుంది కాబట్టి ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారు కాబట్టి డిఫెన్స్ స్టాక్స్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అండ్ ఒక్కసారి అసలు లిస్ట్ ఆఫ్ డిఫెన్స్ స్టాక్స్ ఏమన్నాయని ఒక్కసారి మన ఆడియన్స్ ఇండికేటివ్ పర్పస్ కోసం షేర్ చేయండి. చూస్తే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బిఈఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఏఎల్, తర్వాత మీ డేటా ప్యాటర్న్స్, ఆస్ట్రో మైక్రో ప్రొడక్ట్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ, మాజగాన్ డాక్. సో ఇవన్నీ ఫెంటాస్టిక్. సోలార్ ఇండస్ట్రీస్, ఫ్యూచర్ సోలార్ ఇండస్ట్రీస్, ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ. సో మేజర్ అవాంటెల్ కూడా మంచి కంపెనీ, ఇట్స్ మల్టీ బ్యాగర్. సో ఎంటార్ టెక్నాలజీ, మీరు ఇందాక చెప్పినట్టు ఎంటార్ టెక్నాలజీ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అప్పటికే ఆల్ టైమ్ హై, ఇంకా పెరిగే ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆర్డర్స్ కంప్లీట్ టైంకి చేస్తుంటే ఆ ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయి కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో భారత్ ఫోర్జ్, నైబ్, రోసెల్ టెక్, సికాయ్ ఇంటర్ప్లాంట్, తర్వాత సిఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్, లార్సెన్ టర్బో, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, దిస్ ఆర్ జెన్ టెక్నాలజీస్. దే ఆర్ మేజర్ మంచి ఏ గ్రూప్ కంపెనీస్ అనుకోవచ్చు. అంటే ఫ్లరిష్ అవుతున్నాయి. అశోక్ లేలాండ్, బిఈఎంఎల్. సో ఇట్లాంటి స్టాక్స్ అన్ని ఇవే కాకుండా వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్ సప్లై చేసే కంపెనీస్ కూడా ఉంటాయి. అవి కూడా కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఎక్కడన్నా ఒక ఏరియాలో ఒక మంచి కంపెనీ, పెద్ద కంపెనీ వచ్చింది అనుకోండి, దానికి అనుగుణంగా కొన్ని ఉద్యోగాలు వస్తాయి, కొంతమంది చాలా మంది బాగుపడతారు, ఉపాధి అవకాశాలు వస్తాయి. అట్లానే ఇక్కడ కూడా ఒక కంపెనీ మేజర్ గా ఉన్నప్పుడు ఈ డిఫెన్స్ సెక్టర్ పెరుగుతుంది అనుకున్నప్పుడు దానికి సపోర్టివ్ గా జాబ్ వర్క్ చేసే వాళ్ళు కానీ,
కొన్ని పార్టికల్స్ బయట చేసి తెప్పిస్తారు, అలాంటి వాటి ఆ కంపెనీ అన్ని కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి లిస్టెడ్ అయిన కంపెనీలు. సో డెఫినెట్ గా ఈ సెక్టర్ అనేది ఫ్లరిష్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. రైట్ రైట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా డిఫెన్స్ సెక్టార్ మీద స్పెండింగ్ పెట్టడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి డిఫెన్స్ సెక్టార్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తోంది కాబట్టి, సో అంటే ఒక లాంగ్ టర్మ్ కి ఏదన్నా డిఫెన్స్ స్టాక్స్ ని మనం మన రాడార్ లో పెట్టుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా ఒక పెట్టుకోవాలి, 3 to 4 ఇయర్స్ 5 ఇయర్స్ అట్లా డెఫినెట్ గా పెట్టుకోవాలి కూడా. సో ట్రెండింగ్ స్టాక్స్ అనేది ఎప్పుడో గవర్నమెంట్ ఏం చేస్తోంది, పాలసీలు ఏం తీసుకుంటుంది. ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ మీద ఇదివరకు 1% కూడా లేదు. ఇప్పుడు జీడిపిలో మనకు మోర్ దెన్ 1% to 3% పెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ దాంట్లో పెరుగుతుంది, R&D పెరుగుతోంది. R&D పెరిగినప్పుడు ఎక్కువ ఫండ్స్ పెట్టాల్సి వస్తుంది. సో మనకి మెయిన్ మొన్న ఫ్లైట్స్ కూడా కొన్ని యుద్ధ విమానాలు కూడా మన దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కదా. మొన్నటి దాకా బయట నుంచి తెప్పించుకున్నాం. సో ఇప్పటి నుంచి ఇండియా పుణ్యం అని మన స్నేహితుడు రష్యా మనం ఆయన దగ్గర ఏం తీసుకున్నా సోర్స్ కోడ్ ఇస్తున్నాడు. సోర్స్ కోడ్ ఇచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం ఇండియా నుంచి ప్రిపేర్ చేస్తున్నాం. ఒకప్పుడు శ్రీహరికోటకి రాకెట్ సైకిల్ మీద తీసుకెళ్లే రోజులు, ఇప్పుడు పరిస్థితి ఏంటండి? సో ఎమర్జింగ్ కంట్రీస్ లో మనం ముందున్నాం. సో డెఫినెట్ గా ఇప్పుడు పెరుగుతున్నాం కాబట్టి మనకి అమృత్ కాల్ స్టార్ట్ అయింది. అమృత్ కాల్ స్టార్ట్ అయినప్పుడు ఏ సెక్టార్స్ బాగుంటాయి అనేది చూస్తే మేజర్ గా డిఫెన్స్ సెక్టార్ కూడా దాంట్లో ఒక తీసుకోవచ్చు. సో డెఫినెట్ గా కంట్రీ డెవలప్ అవుతుంది. కంట్రీ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే వేరే కంట్రీస్ కూడా సపోర్ట్ చేసే స్టేజ్కి వెళ్తున్నామంటే మన ఇన్వెస్ట్మెంట్స్, జీడీపీలో ఇన్వెస్ట్మెంట్ పెంచితే కదా గవర్నమెంట్. సో ఇంకా పెంచేటట్టే కనపడుతున్నారు, పాలసీలు మారుస్తున్నారు. సో డెఫినెట్ గా PLA స్కీమ్ కింద కొన్ని కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతున్నాయి. అంటే వాళ్ళు చేసిన ఖర్చుల్లో PLA స్కీమ్ సపోర్ట్ చేసినప్పుడు ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి, మార్జిన్స్ వాళ్ళ కట్టే ఇది తగ్గుద్ది కాబట్టి మార్జిన్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతాయి. అట్లానే డిఫెన్స్ సెక్టర్ విపరీతంగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉన్నాయి, బాగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ లాంగ్ టర్మ్ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే మంచి మనకి ప్రాఫిట్లు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.